ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి కూడా ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురుగారు. తప్పకుండా తల్లి. కన్యా రాశి వారికి ఈ 21 ఆదివారం నుండి 27 శనివారం దాకా ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది, మహాద్భుతముగా ఉన్నది అని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమైనటువంటి పనులు సకాలములో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో చిన్న ఒడిదుడుకులు అనేటువంటివి ఉన్నప్పటికీ విజయము సాధించి తీరుతారుగాక. దూర ప్రాంతాల నుండి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ వాహనాలు కొనుగోలు లాంటివి ప్రయత్నాలు చేసుకోవటం అనేటువంటిది ఈ వారం జరిగి తీరుతుంది. బంధువులతో సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది గాక. నిరుద్యోగులకు నూతన అవకాశాలు తప్పకుండా అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకొని ఉత్సాహవంతముగా ముందుకు సాగుతారుగాక. ఈ వారము విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయటం లాంటివి జరుగుతాయి. ఉద్యోగాలలో ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి ప్రమోషన్లు, పదోన్నతులు పొందేటువంటి విధముగా కూడా ఉన్నది. చిన్న తరహా పరిశ్రమలకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణము కనపడుతూ ఉన్నది. ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పటికీ కానీ అవి అధిగమించి తప్పకుండా మీరు విజయం వైపు నడక అనేటువంటిది వేస్తారుగాక. స్వల్ప అనారోగ్య సమస్యలు లాంటివి బాధిస్తాయి. మాత్ర వేసుకోగానే వెంటనే తగ్గిపోవడం లాంటివి జరుగుతాయి గాక. ఇంకా మామూలుగా జాతకములో ఉండేటువంటి దోషాలను పోగొట్టుకొని మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మేము అని అనుకునేటువంటి వాళ్లకు విష్ణువును ఆరాధించడము లేదా విష్ణు సహస్రనామ పారాయణము లాంటివి వినటము కానీ చేయడము కానీ చేస్తే మీకు తప్పకుండా మేలు జరిగి తీరుతుంది. జయోస్తు.